స్పోర్ట్స్ పర్సన్ ఎవరైనా గెలిస్తే మాత్రం క్రెడిట్ మాది అని తీసుకోవడానికి పరిగెడతారు. అతని పేరు వాడుకుని ఇదిగో మా రాష్ట్రానికి మంచి పేరు వచ్చిందని చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇదంతా చేస్తారు. కానీ పథకాల సాధనకు క్రీడాకారులు, క్రీడా సంఘాలు అండగా నిర్వహించిన ప్రభుత్వం ఆ క్రీడా సంఘాల్లో ఏలు పెట్టింది. నేషనల్ గేమ్స్ లో పాల్గొనడానికి నీడలు ఎందుకు అమ్ముకున్నాయి? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఓవైపు ఒలింపిక్ సంఘాన్ని తమకు అప్పగించాలని అధికార పార్టీ నేతల ఒత్తిళ్లు, మరోవైపు క్రీడల నిర్వహణకు ప్రభుత్వ సహకారం లేకపోవడంతో ఏపీలో క్రీడల దుస్థితి అడ్డం పడుతుంది. అధికార పార్టీ ఒత్తిళ్ళు అంట, చివరికి ఆడుకునే వాళ్ళ దాంట్లో కూడా చేతులు పెట్టి ఏందని మీరు చేసేది? జనసేన, టీడీపీ, బీజేపీ వాళ్ళని ఆంధ్ర క్రికెట్ టీంకి మీరు సెలెక్ట్ చేస్తారా? అంటే నేషనల్ గేమ్స్ కాదు కదా, చివరి గల్లీ గేమ్స్ కూడా గెలవరు, దాంట్లో రాజకీయం చేశారట. ఈ ఏడాది జనవరి 28 నుంచి ఉత్తరాఖండ్లో నేషనల్ గేమ్స్ జరగనున్నాయి. కానీ స్పందించని ఏపీ ప్రభుత్వం 38వ జాతీయ క్రీడల్లో ఆంధ్రప్రదేశ్కి ప్రాతినిధ్యం వహిస్తున్న అథ్లెట్లకి ఆర్థిక సహాయం కోసం అందించాలని ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ అసోసియేషన్ ఏపీఓఏఏ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. 2 నెలలుగా ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళ శాప్ నుండి స్పందన లేకపోవడంతో డబ్బులు లేకుండా ఎట్లా పోతారండి? వాళ్ళు గెలిస్తే మాత్రం మా రాష్ట్రపోడు, మా ఓడు అని చెప్పి ట్వీట్లు చేస్తారు. కనీసం వాడికి ఛార్జీలకు డబ్బులు ఇవ్వరా? పోయి ప్రపంచ యాత్రికుడు జింబాబ్వేలో కరెన్సీ చూపించి వీడియో చేశారు కదా, ఇప్పుడు చేయండి. అక్కడ జింబాబ్వే క్రికెట్ టీం ఉండేది, వాళ్ళకి ఛార్జీకి డబ్బులు ఇవ్వలేక వాళ్ళ టీమే ఎత్తేసారు, ఛార్జీకి డబ్బులు లేక. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అంతేగా. జింబాబ్వేనే క్రీడాకారులు తీసుకెళ్లటం, వారికి సదుపాయాలు కల్పించడంతో పాటు కిట్లను సమకూర్చడం వంటి విషయాల్లో ఆర్థిక ఇబ్బందులు తప్పడం లేదని ముఖ్యమంత్రి జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. జాతీయ క్రీడల్లో పాల్గొనడానికి కేరళ, మహారాష్ట్ర ఒలింపిక్ సంఘాలకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ప్రత్యేక విమానాలు సమకూరుస్తుంటే ఏపీలో కనీసం రైలు ఛార్జీలు కూడా చెల్లించట్లేదని ప్రభుత్వం ముందుకు రావట్లేదు. ఆడటానికి వీళ్ళకి రైలు ఛార్జీలు కూడా ఇవ్వట్లేదు అని చెప్పేసి ఏడుస్తున్నారు ఒలింపిక్స్ వాళ్ళు. వాడి కష్టాలు వాడు రైలు ఛార్జీలు కూడా డబ్బులు ఇవ్వకపోతే నానా కష్టాలు పడి ఆంధ్రప్రదేశ్లో ఒక గోల్డ్ మెడల్ సంపాదించాడు అనుకోండి, అప్పుడు డబ్బులు ఇస్తారట. అప్పుడు ఆడటానికి డబ్బులు ఇవ్వరా? కావాల్సిన జెర్సీలు, దుస్తులు సమకూర్చుకోవడానికి ప్రభుత్వం సాయం చేయడం లేదని క్రీడా సంఘాలు ఆరోపిస్తున్నాయి. కనీసం బట్టలు కొనుక్కోవడానికి కూడా ప్రభుత్వం డబ్బులు ఇవ్వట్లేదు. కానీ గెలిస్తే మాత్రం మా ఆంధ్రప్రదేశ్ అని చెప్పి మీరు ట్వీట్లు కొడతారా? అది ఏపీ జట్టు పాల్గొనడానికి దాదాపు 33 లక్షలు ఖర్చు అవుతుందని, దానికోసం శాపకు ప్రతిపాదనలు పంపినా ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదని ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ చెబుతుంది. ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని కూడా కలవని ముఖ్యమంత్రి గారు ఏందండి